ఒకవైపు చల్లని గాలి వస్తున్నా మరోవైపు ముక్కు అదిరిపోయే కంపు వాసన ఉంటుంది అక్కడ. సాయంకాలం ఎంజాయ్మెంట్ కోసమని ట్యాంక్ బండ్ ఎక్కారో దుర్వాసనతో ఇబ్బంది పడాల్సిందే. పర్యాటకం పేరుతో ట్యాంక్ బండ్ పరిసరాలు సుందరంగా తీర్చిదిద్దుతున్న హుసేన్ సాగర్లోని నీళ్లు విషంలా మారి కంపు కొడుతున్నాయి. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న సుందరమైన ప్రదేశం ట్యాంక్ బండ్. కానీ అక్కడికి వెళ్లి ఉల్లాసంగా గడపాలంటే దుర్గంధం వెదజల్లుతోంది. పరిశ్రమల వ్యర్థాలకు హుసేన్ సాగర్ నిలయంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాలాల ద్వారా వస్తున్న వ్యర్థ జలాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. మహానగరంలోని మొత్తం 6 సెక్టార్ల నుంచి మురికి నీళ్లు వచ్చి హుసేన్ సాగర్ లో కలుస్తున్నాయి. ఇందులో 4వ సెక్టార్ అయిన కుకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్ ఏరియాల నుంచి భారీ మొత్తంలో వ్యర్థాలు వస్తాయి. ఈ 3 ప్రాంతాల్లో లెక్కకు మించిన కర్మాగారాలు, పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలన్నీ హుసేన్ సాగర్ లోకి రావడంతో నీరు, గాలి కాలుష్యం అవుతోందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు. హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు. అది జపనీస్ జైకా అనే ఒక బ్యాంక్ ఉంది. దాంట్లో నుంచి 310 కోట్లు అప్పు, రాష్ట్ర ప్రభుత్వము ఒక 60 కోట్లు, మొత్తం 370 కోట్లతోని పని చేసినారు. దాంట్లో ఏమన్నారంటే దీన్ని క్లీన్ చేయాలా, దీంట్లోకి వచ్చే మురికిని అడ్డుకట్ట వేయాలా, ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు కావాలా, రకరకాలుగా డిపిఆర్ చూస్తుంటే చాలా ఉన్నతమైన ఆశయాలతో చేసినారు. కానీ దాంట్లో విపరీతమైన అవినీతి. ఈ ప్రాజెక్ట్ పేరు మీద చాలామంది ఆఫీసర్స్ జపాన్ పోయినారు, యూరోప్ పోయినారు. అక్కడి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని ఇక్కడికి వచ్చినారు. అంటే ఒక ట్యాంకును, ఒక చెరువును శుద్ధి చేసుకోవడానికి మనకు యూరోపియన్ ఎక్స్పర్ట్స్ కావాల్సి వచ్చింది, జపాన్ నుంచి ఎక్స్పర్ట్స్ కావాల్సి వచ్చింది. ఈ విధంగా 360 కోట్లు మట్టిలో పోసినట్టు అయిపోయింది. పర్యావరణ నిబంధనల ప్రకారం కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను యాజమాన్యాలే దూర ప్రాంతాలకు తరలించాలి. కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గించుకోవడం, వ్యర్థాలను వదిలేందుకు సరైన స్థలం దొరకకపోవడంతో దగ్గరలోని నాలాలకు తరలిస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న పొల్యూషన్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. ప్రశాంతంగా సాయంకాలం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ట్యాంక్ బండ్ కు వెళ్లాలంటే భయపడుతున్నామంటున్నారు సిటీ జనాలు. ఫ్యామిలీతోని వీకెండ్ ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చినాము. అయితే ఇక మూసి ఇది హుసేన్ సాగర్ చుట్టుపక్కల చూస్తే మాత్రము కొంచెం అపరిశుభ్రంగా, హైజీన్గా లేకుండా, చాలా మురికి వాసన, మళ్ళీ నీట్గా లేకుండా కొంచెం కష్టంగా ఉంది. దీనిపైన స్పెషల్గా ప్రభుత్వం దృష్టి పెట్టి పర్యాటకుల యొక్క వారి సంతోషాన్ని దూరం చేయకుండా వారి మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. హుసేన్ సాగర్ అనేది చాలా మంచి ప్లేస్ మన సిటీలో. లేక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం అనీజీ ఏముంటుందంటే ఈ స్మెల్ రావడం ఒకటి, ఇదొకటి కొంచెం ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ బోటింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో అదొకటి కొంచెం మన జిహెచ్ఎంసీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ క్లీనింగ్ అనేది ఒకటి నీట్గా చేస్తే వాటర్ని కూడా చాలా బాగుంటుంది. టూరిజం కూడా ఇంకా మంచిగా అట్రాక్ట్ అవుతుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది మనకు. ప్రతి ఏటా హుసేన్ సాగర్ క్లీనింగ్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు నీళ్లపాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు సిటీ ప్రజలు. సాగర్ ను క్లీన్ చేసి మంచి వాతావరణాన్ని అందించాలని కోరుతున్నారు పబ్లిక్.